పల్లీలు, ధనియాలు, నువ్వులు, చింతపండు, గసగసాలు. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ మిరపకాయ బజ్జీ చేయాలనిపించిందండి. ఎందుకంటే ఈరోజు చాలా చల్లగా ఉంది. నిన్న ఇవాళ విపరీతమైన చలిస్తుంది. సరే, ఈరోజు నేను అరిసెలు చేశాను. ఆ అరిసెలు చేసిన తర్వాత కొద్ది గొప్ప ఆయిల్ మిగులుతుంది కదండి. ఆ ఆయిల్లో ఈ మిరపకాయ బజ్జీలు చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక పండగ వాతావరణం వచ్చేసినట్టే. ఇంకెంత ఉందండి, 3 రోజులు ఉంది పండగ, అంతే. 3 రోజుల నుంచి పండగే కదా మనకి. అందుకని పండగ వాతావరణం వచ్చేసినట్టే కాబట్టి ఇంకా మిరపకాయ బజ్జీలు ఇవి అవి అన్నీ ధూమ్ ధామ్ అని చేసేసుకుని తినేసి తర్వాత డైట్ని కంట్రోల్ చేద్దాం మళ్ళీ. సరేనా? ఇలాంటప్పుడే కదా ఫ్రెండ్స్ చేసుకోవాలి. ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, మరి చేసి పెట్టాలి కదా. ఇదిగోండి, ఈ మిరపకాయ బజ్జీలు మొత్తం ప్రాసెస్ అంతా మీరు అదివరకు వీడియోలో చూసేశారు. నేను అదే విధానంలో చేసేస్తాను. నేను ఈ కడిగేసుకుని శుభ్రంగా దీన్ని గింజలు తీసేసి దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ ఏమేంటి అనేది మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు చూపించా కదా మీకు, మళ్ళీ చెప్తాను. ఇదిగోండి, ఈ గసగసాలు వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ గసగసాలు వేయించుకోవాలి. దీనికోసం మిరపకాయ బజ్జీలకు మాత్రం గసగసాలు కొంచెం ఎక్కువే ఉండాలి. మరీ మాడిపోయినట్టు కాకుండా కొంచెం మామూలుగా దూరంగా వేయించుకోండి. ముందే పల్లీలు, ధనియాలు, నువ్వులు వేయించేసుకుని తీసేసిన తర్వాత ఆ వేడి దాంట్లో ఈ గసగసాలు వేసేసుకుంటే వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుంటే వేగిపోతుంది. అలా సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ వేగనివ్వకండి. ఈ తర్వాత దీనికి చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. ఈ గసగసాలు, నువ్వులు, ధనియాలు, పల్లీలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అన్నీ డ్రై రోస్టే. ఇవి వేయించుకున్నవన్నీ కూడా మనం ఇలా కలిపేద్దాం. మొత్తం దీంట్లో కలిపేసేసుకుని ఇదంతా మిక్సీలో వేసేసుకుని పౌడర్లా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసేసుకుని చింతపండు, ఉప్పు వేసుకుని మిక్సీ వేసేసుకుని పేస్ట్లా తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది మీరు పౌడర్లా చేసేసుకుని చింతపండు కలపకపోయినా సరే మీరు తీసుకుని విడిగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను నా సొంత పెత్తనం, నా ప్రయోగం చేస్తుంది అనుకున్నాను. ఇట్లా చేసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుని పెట్టుకుంటాను. స్టఫ్ చేసిన తర్వాత మిరపకాయ బజ్జీలు వేసుకుందాం. మిరపకాయ బజ్జీలకి శనగపిండి కావాలండి. శనగపిండి పొడుగు గిన్నెలో కలుపుకోండి. టిప్స్ అన్ని మనం వినే ఉంటారు. అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట. కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఛానల్లోకి వెళ్తే వివరంగా ఉంటుంది, చూడొచ్చు. ఇలా పొడుగు గిన్నెలోనే మాత్రం కలుపుకోవాలన్నమాట. శనగపిండి కొంచెం ఒక 2-3 స్పూన్లు బియ్యపిండి, కొంచెం వంట సోడా, ఉప్పు వేసుకుని కొంచెం జీలకర్ర, తర్వాత వాము కొద్దిగా వేసేసుకుని బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనం మిరపకాయ బజ్జీలు వేసేసుకుందామే. పిండి మీరు ఆడించుకున్నదైనా సరే శనగపిండి, లేదంటే కొనుక్కొచ్చుకున్నదైనా సరే వాడుకోవచ్చు. నేనైతే ఆడించుకుని పెట్టుకున్నాను. ఎలాగో పండగలు కదా, ఏదో చేసేద్దామని చెప్పి ఆడించి పెట్టాను. ఇప్పుడు మిరపకాయ బజ్జీలకు వాడేద్దాం పిండిని. ఒకసారి జల్లించేసుకుని పిండి కలుపుకుంటాను అనమాట. ఇదిగోండి, ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్నాను. పల్లీలు, గసగసాలు, నువ్వులు అన్నీ కలిపి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు వేసేద్దాం. అలాగే దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. మీరు అదే ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో కూడా టేస్ట్ చూసుకోవచ్చు. మరేం పర్వాలేదు, టేస్ట్ చూసుకుని చేసుకోండి. లేదు మీకు అంచనా తెలిస్తే ఇలా వేసేసుకోండి. వేసేసుకుని ఇప్పుడు ఒక తిప్పేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఈ శనగపిండి జల్లించి పెట్టుకున్న శనగపిండి అనమాట ఇది. అయితే దీంట్లో ఇప్పుడు మనం వేపిండి మననే ఆడించుకోవచ్చా. దీంట్లో ఎక్కువేమొద్దు, ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి. ఇంకా నెక్స్ట్ ఏం వేయాలో చెప్తాను. కలర్ కోసం కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెమే వాము, అలాగే ఇది సోడా అనమాట, కుకింగ్ సోడా. వీటంతటికి సరిపడా ఉప్పు. మనం పిండి కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకుని వేసుకోవచ్చండి. మరి ఉప్పు ముందు ఎక్కువ వేసుకోకూడదు. ఇది
ఇవన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నీళ్ళు పోసేసుకుని జాయిగా కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది. మన స్టఫింగ్ చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాను. పల్లీలు, నువ్వులు, గసగసాలు వేసేసి మిక్సీలో చేసుకు పెట్టుకున్న మొత్తం అనమాట. పక్కన పెడదాం. దీంట్లో ఇప్పుడు మొత్తం అంతా ఇవన్నీ కలిపేసుకుని నీళ్లు పోసుకుని కలుపుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుని కలుపుకోండి. ఒకేసారి నీళ్ళు ఉంపేయకుండా కొంచెం నీళ్ళు పోసుకుని బాగా కలపాలన్నమాట. ఉండలు లేకుండా చూసుకుని కలుపుకోండి. ఇలా అంటూ కలిపేసుకుంటే ఉండలన్నీ పోతాయి అన్నమాట. ఇదిగోండి, మిరపకాయలు స్టఫింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం ఇందులో వేసేద్దాం. పిండి చూసారా, ఇలా కలుపుకోవాలి. మరి పల్చగా కలుపుకోకండి. కాగిపోయింది. ఇలా నా అలవాటు, ఇది అమ్మ నేర్పించిన అలవాటు. ఎన్నో పట్టాలండి, 3 వేద్దాం. ఆయిల్ తక్కువగా ఉంది, 3 వేద్దాంలేండి. ఎక్కువ మనం టెన్షన్ పడద్దు. చూసారా బజ్జీలు ఎంతెంత ఉబ్బినాయో. ఇలా పచ్చిమిరపకాయలు గీరేయాలన్నమాట. ఒక పక్క గీరేస్తే ఇట్లా వస్తుందండి చక్కగా. ఇదిగోండి, ఈసారి 4 వేసా. ఈ ఫ్లేము హై పెట్టకండి, మీడియము లో అలా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోండి. హై పెట్టుకుంటే లోపల మాడిపోతుంది, వేగదు కదా. అందుకని మంచిగా కుక్ అవ్వాలంటే చక్కగా లో టు మీడియం పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుని మనం వేయించుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా పొంగినాయో. తడి తగిలింది, తడి చూసారా, తడి తగిలితే ఇలాగే ఉంటుంది. ఇలాగండి, సింపుల్. ఇలా వేసేసుకోండి. చూసారా, ఇలా ముంచేసేయండి. మీకు నేను సింగిల్ హ్యాండ్తో చూపిస్తున్నాను. ఇట్లా కష్టమే కొంచెం ఇట్లా వేయడం, అయినా సరే మీకు చూపించాలి కదా, అందుకని. ఇంకొకటి వేస్తే చిన్నది వేద్దాం. సరే, ఇలా బాగుంది. టేస్ట్ చేశాను నేను, చాలా బాగుంది.
ఇదిగోండి ఈ స్టఫింగ్ ఉంది, ఇది మిగిలిందనమాట. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి దాచేసుకుంటాను. నేను మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు వేసుకోవచ్చు అనమాట. చూశారు కదా మన మిరపకాయ బజ్జీలు తయారీ విధానం. చాలా చాలా బాగున్నాయి. నేనైతే 2 లాగించేసాను అప్పుడే. భలే ఉన్నాయి, అస్సలు కారం లేవండి, సూపర్గా ఉందన్నమాట. స్టఫింగ్ వల్ల చాలా బాగుంది. ఇది ఎంత అయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇంకా వేయడమా మానేయడమా అని ఆలోచిస్తాను. కొద్దిగా పిండి ఉంది, ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన మేము తినేసి ఈరోజుకి ఇలా మిగిల్చేస్తాను అనమాట. ఇవి వేగుతున్నాయి చూడండి. నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మిరపకాయ బజ్జీలు నచ్చకూడదు ఏంటండి, అందరికీ నచ్చుతాయి నాకు తెలిసి. కారం లేని మిర్చి కదా, చాలా బాగుంది. ఇవన్నీ చక్కగా హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం పెట్టుకుని వేయించుకోండి. 1కి 2 సార్లు చెప్తున్నానని మాత్రం ఏమనుకోకండి. ఏమనుకున్నా ఏం పర్వాలేదు. అంటే పూర్తిగా చూసే వాళ్ళకి పర్వాలేదు, అక్కడక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా, మళ్ళీ అడుగుతూ ఉంటారు. అలానే పూర్తిగా చూడద్దని కాదు, పూర్తిగా వీడియో చూడండి, అర్థమవుతుంది మీకు. ఇదివరకు ఇందులో వేసేసానా. ఇప్పుడు ఇంకా ఇవి ఆపేస్తే బెటర్, ఆపేస్తాను, ఎక్కువైపోతాయి. ఉంటానే, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు ఇలా సడన్గా చేయాలనిపించింది. మిరపకాయ తీసుకొచ్చాను కాబట్టి మార్కెట్ నుంచి ఉన్నాయి కాబట్టి వెంటనే అనిపించిన వెంటనే చేసేసుకున్నాను. చల్లగా ఉంది కదా అందుకని చేశానమాట. ఇంకా ఈ పండగలు అయ్యేంత వరకు కొంచెం లైట్ తీసుకుంటా, తర్వాత నుంచి మళ్ళీ స్ట్రిక్ట్గా మరి ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి చేస్తాను. కూరలన్నీ తక్కువ ఆయిల్ తోటి చేస్తాను అనుకోండి. మరి ఇలాంటి పండగ అప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్. ఇంతే, ఉంటానే, బాయ్ బాయ్. ఇదండి. వేడి వేడి మిరపకాయ బజ్జీలు చేయడం అయిపోయింది. ఇప్పుడు పంచేద్దాం. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. మనం చేసింది ఒక 4గురికి పంచిపెట్టామే అనుకోండి, ఆ తృప్తే వేరు కదా. ఉంటాను, బాయ్.